బాబు బండారం బట్టబయలు. అదానీ వైజాగ్ టెక్ పార్క్లో గూగుల్ భాగస్వామి. సిఐ వేదికగా అదానీ పోర్ట్స్ అండ్ ఎస్సీజెడ్ ఎండి కిరణ్ అదానీ స్పష్టీకరణ అంటూ కథనాన్ని ఇచ్చారు. అయితే సంపద సృష్టితోనే పేదరికం నిర్మూలన, ప్రతి దేశంతో భారత్ మైత్రి కోరుకుంటోందన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. పాత కంపెనీకి కొత్త కేటాయింపులు, పెట్టుబడుల్లో టెక్నిక్ అంటూ మరో వార్తనిచ్చారు. మన రాజీవ్ గారు చెప్పండి, ఎట్లా జరుగుతుంది అక్కడ? మీ విశాఖపట్నంలోనే ఉన్నారు కదా. ఈ ఈ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న తీరు, తొలి రోజు 8.26 లక్షల కోట్లు పెట్టుబడులు ప్రతిపాదనలు వచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అట్లాగే ఇప్పుడు మనం విన్నాం టెక్నిక్ వాళ్ళది పాత పెట్టుబడికే కొత్త ఇదని. అయితే వాణిజ్య ప్రతినిధులకు చొక్కెదురు. ఒక్కొక్కరు తమ వ్యాపారం గురించి 8 మంది 10 మందితో చర్చించే అవకాశం ఇస్తామని చెప్పి తీరా సదస్సులో ఆ పరిస్థితి లేదని చెప్పి ఒక వార్త రాశారు. సో మరోవైపు ఏమో పోటెత్తిన పెట్టుబడులు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దంచేశాయి. సో ఈ వాస్తవ పరిస్థితి ఏమిటి? నమస్కారం సార్. కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గుడ్ మార్నింగ్ అన్నాల్. ఈ మధ్యకాలంలో కిరణ్ అబ్బవరం అనే హీరో సినిమాలో పాత రాజశేఖర్ గారి పాట ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా అని. అలాగా ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతుంది అంతా కూడా మాయా మాయా మోసం కమ్మిందా, ఆ చంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా అన్న చందంగానే, అంటే దొంగలు దోపిడీదారులు కలిపి ఉన్నట్టు ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుని కేవలం జరగలేనటువంటి అంతా కూడా జరిగిపోయిందని చెప్పి చూపించడంలో చంద్రబాబు నాయుడు గారు తాను సిద్ధహస్తుడు అనేటువంటి విషయాన్ని మరోసారి విశాఖ వేదికగా ప్రస్ఫుటంగా ప్రచారం చేసుకోగలుగుతున్నారు. ప్రచారంలో పీకు, వాస్తవంలో వీకు కింద ఆ పరిస్థితులు ఉన్నాయి. నేను ఇంకో మాట చెప్తాను సార్. ఈ యొక్క సిఐ సమిట్లు అనేటువంటి విశాఖపట్నానికి కొత్త కాదు, చంద్రబాబు నాయుడు కొత్త కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో మహా అయితే ఒక 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. ఆ 9 ఏళ్ళలోనే అన్ని కంపెనీలు వచ్చేసి హైదరాబాద్ ని మార్చేశాను ఇవన్నీ చెప్తాడు ఆయన. మరి 5 ఏళ్ల పాటు 14 నుంచి 19 మధ్యలో విశాఖపట్నంలో అధికారులు, ఆంధ్ర రాష్ట్రంలో అధికారులు ఉన్నారు. అప్పుడు ఏ కంపెనీలు వచ్చినాయి అంటే గుడ్డు సున్నా. కానీ సిఐ సమిట్లు సుమారు 3 పెట్టాడు ఆయన. 2017 ఒకసారి, ఇంకొక 2 ఏళ్లలో మొత్తం 3 సిఐ సమిట్లు ఇలాగే పెట్టారు విశాఖపట్నంలో. కాకపోతే వేదిక మారింది. అప్పుడు వేదిక వేరు, ఇప్పుడు వేదిక వేరు. మొత్తం 3 సమిట్లు ఏం చేశారంటే 19.6 లక్షల కోట్లు, అంటే సుమారు 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి 2019కి వెళ్ళే ఎన్నికలకి వచ్చే ముందు వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అన్ని పేపర్లు ఇలాగే రాయించుకున్నారు. తేరా చూస్తే 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడంటే మనకు ఎక్కడికి కనపడదు. 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆ లిస్టు చెప్పండి, డేటా చెప్పండి అంటే దానికేం ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఇన్ని లక్షల ఉద్యోగాలు, ప్రచారం తప్పితే వాస్తవంగా ఏమాత్రం ఇది లేదు. రెండో అంశం ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 14 నుంచి 19 మధ్యలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే అమల్లోకి, అంటే ఒక అడుగు పడినటువంటి పరిస్థితిలో కేవలం 13% మాత్రమే ఉంది. అసలు వాస్తవ రూపం దాల్చిందంటే 5.69% మాత్రమే. అంటే 5.69% ఎక్కడ, 100% ఎక్కడ? అంటే వీళ్ళ తాలూకా పెర్ఫార్మెన్స్ రేట్ 5% కూడా లేదు అన్నటువంటిది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళు అప్పట్లో ఈ చేసుకున్నటువంటి ఒప్పందాల సంఖ్య 1761 ఒప్పందాలు చేస్తే చంద్రబాబు నాయుడు, కానీ గ్రౌండ్ లో 5% అవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 99 ఒప్పందాలే చేసుకున్నాడు. చేసుకుని గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే 91.67 జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రైక్ రేట్ గవర్నెన్స్ లో కానీ, డెవలప్మెంట్ లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత 5 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకే పేర్లు మార్చో, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను మార్చో, లేదా బ్యాక్గ్రౌండ్లు మార్చో, ఇవి మేము తెచ్చామని చెప్పి డప్పు కొట్టుకోవడానికి చేసిన శంకుస్థాపనలే మళ్ళీ చేస్తూ, చేసిన ప్రారంభోత్సవాలే మళ్ళీ చేస్తూ, అవన్నీ కూడా వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం మాత్రమే ఇప్పుడు విశాఖ వేదికగా జరుగుతుంది తప్పితే ఇంకొకటి కాదు. ఇందులో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెన్యూ ఎనర్జీ కానీ, బ్రూక్ఫీల్డ్ కానీ, లారెస్ కానీ, ఎన్టీపీసీ కానీ, ఇవన్నీ ఈ కోవలోకి వస్తాయి. ఇవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వేదికగా ఇన్వెస్టర్స్ సమిట్ అని పెట్టినప్పుడు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే, వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే. అంతెందుకు సార్, ఇప్పుడు ఉదాహరణకి అదానీనైనా అంబానీనైనా వాళ్ళనే కదా ఏ వ్యాపారస్తులైనా ఆదర్శంగా తీసుకున్నది భారతదేశంలో. వాళ్ళ కింద నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఉంది కదా. ఆ ఇద్దరు వ్యక్తులే కాకుండా కుమార్ మంగళం గారు బెక్కవోల్లో గ్రాస్ ఇండస్ట్రీ శంకుస్థాపన జరిగితే ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈజ్ విజనరీ అని.
జగన్మోహన్ రెడ్డి గారు మాకందరికి అందుబాటులో ఉంటున్నారు, ప్రొసీజర్స్ చాలా కన్వీనియంట్ గా ఉంటున్నాయి, మేము ఇంకా ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి మాకు జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఈజ్ వెరీ విజనరీ అని ఆయన చెప్పాడు. అంటే మన విజన్ మనం చెప్పుకోవడం కాదు, మేము చంద్రబాబు నాయుడు లాగా మా నాయకుడి విజన్ మేము డప్పు కొట్టుకోం. మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమర్థతని ప్రతిభని ప్రపంచ స్థాయిలో కొనియాడుతున్నారు. అయితే ఇప్పుడు వచ్చి ఆదాని దగ్గర ఇంకా క్లియర్ గా క్లీన్ బౌల్డ్ అయ్యాడు చంద్రబాబు నాయుడు, కూటమి గవర్నమెంట్ వచ్చి గూగుల్ డేటా సెంటర్. అసలు వైజాగ్ లో పేరు మార్చారు, వైజాగ్ లో జీ తీసి గూగుల్, ఇది తీసుకొచ్చింది లోకేష్, ఇది తీసుకొచ్చింది చంద్రబాబు అని చెప్పుకునే ప్రయత్నాలు. నిన్న క్లియర్ కట్ గా కిరణ్ అదానీ గారు క్లియర్ కట్ గా చెప్పారు, మేము గతంలో 40,000 కోట్లు పెట్టుబడులు పెట్టాం, ఇక్కడ విశాఖపట్నంలో కట్టబోయే ఆదాని డేటా సెంటర్ తో గూగుల్ భాగస్వామ్యం అవుతుంది అని చెప్పి చాలా సుస్పష్టంగా ఆయన చెప్పాడు. అయితే ఆదాని డేటా సెంటర్ నేమో గూగుల్ డేటా సెంటర్ గా పేరు మార్చి క్రెడిట్ చోరీ చేయడమే లక్ష్యంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పప్పు బెల్లాలేవో పంచాడని, అప్పులు చేశాడని, అభివృద్ధి చేయలేదని తెల్లవారులేస్తే విష ప్రచారం చేశారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పెట్టుబడులు, చేసిన అభివృద్ధి ప్రజలకు కనబడుతుంది కాబట్టి ఆ కనబడేదంతా మన అకౌంట్ లో వేసుకోవాలనే లక్ష్యంతోనే సిఏఏ సమిట్ అని చెప్పి పేరు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి అన్ని కంపెనీలకి కూడా వీళ్ళ ఖాతాలో వేసుకునే దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప అక్కడ వచ్చింది లేదు, చచ్చింది లేదు, ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలకే మళ్ళీ ఎంఓయూ చేసుకుంటూ అసలేమీ రాలేదంటే కూడా కరెక్ట్ కాదేమో కదా. అసలేమీ రాలేదన్నట్లు మాట్లాడితే కూడా అది గతంలో ఈ చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇట్లా ప్రచారం చేసినట్లే మీరు కూడా మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఏమైనా కొన్ని కంపెనీలు వస్తే వచ్చి ఉండొచ్చు సార్. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, నా ఫస్ట్ వర్డ్స్ నేను ఏం చెప్పాను, 1761 ఒప్పందాలు అయితే 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ప్రచారం చేసుకుంటే అమలు అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ లో 13% వస్తే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కేవలం 5% మాత్రమే అన్నటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు అంతా చేసి నేను మాయని అన్నాను, బట్ అందులో ఒక 1% 2% ఉంటే ఆ రేంజ్ బిల్డప్ ఇవ్వడం అనేటువంటిది తప్పు. ప్రజల్ని మోసం చేయొద్దు, ప్రజలను కనికట్టు విద్య చేయొద్దు అనేటువంటిది చెప్తున్నాం. కానీ వాళ్ళు మారు. అంటే ఇప్పుడు అదానీ స్పీచ్ ఇచ్చారు కదా, చాలా ఓపెన్ గా చెప్పారు. ఇప్పటికి 40,000 కోట్లు పెట్టుబడి పెట్టానంటే జగన్ గారి టైంలో పెట్టానని ఒప్పుకున్నట్టే కదా, ఆయనే చెప్పినట్టు కదా. రెండు, అది మా డేటా సెంటర్ మాదే, గూగుల్లే మాతో భాగస్వామ్యం అయిందని అన్నారు. ఇప్పుడు దీని మీద చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? ఏమైనా స్పందించారా? నా దృష్టికి అయితే రాలేదు. స్పందించారు సార్. నిజం బట్టబయలు అయిపోయి ప్రజలు చీకొట్టిన అబ్బబ్బా చాలా అందంగా చక్కగా నవ్వుతూ లేదు అవన్నీ మేమే తెచ్చాం, ఆదానికి కూడా ఏం తెలీదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే ఆదాని పెట్టారు, మైక్రోసాఫ్ట్ కూడా చంద్రబాబు నాయుడు పెట్టారని చెప్పుకుని ప్రచారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ గ్రౌండ్ రియాలిటీతోనే వాస్తవాలతోనే పని ఉండదు. నేనైతే ఒకటి నమ్ముతున్నా, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఈ ప్రచారాలు చూస్తా ఉంటే నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కష్టం అంతా జగన్మోహన్ రెడ్డి గారిది, కానీ మేము ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాం. ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టాన్ని దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రచారాలతో అని చెప్పి మాత్రం మేము మొదటి నుండి చెప్తున్నాం. అది నిన్న నిజం అబద్ధం తొందరగా అందరికీ చేరదు తప్ప నిజం కొంచెం లేట్ అయినా సరే నిజం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. అది మేము చెప్పినటువంటి నిజాన్నే ఆదానీ గారి యొక్క కంపెనీ ఎండి ఆయన నోటితో ఆయన చెప్పాడు. ఇంతకన్నా వేరే సాక్ష్యం ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తే ఆదానీ డేటా సెంటర్ తీసుకొచ్చారు వైజాగ్ కి. ఇప్పుడు ఉదాహరణకు సార్, నాట్ ఓన్లీ ఆదానీ డేటా సెంటర్ సార్, ఇప్పుడు లూలు మాల్స్ గురించి ఇందాక మీరందరూ మాట్లాడుతున్నప్పుడు లూలు మాల్ గురించి కూడా ఒక వీడియో చూశాను నేను. లూలు ఇనార్బిట్ మాల్ ని విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు సార్. రైజా గ్రూప్, అది సౌత్ ఇండియాలో లార్జెస్ట్ మాల్ విశాఖపట్నం ఇనార్బిట్ మాల్ లో రెడీ అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పర్మిషన్లు ఇచ్చారు. 90% కన్స్ట్రక్షన్ అయిపోయింది. రేపు ఇంకో 1-2 నెలలు ఓపెన్ అవుద్ది. అంతేందుకు ఇప్పుడు ఏళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి విశాఖపట్నం విఎంఆర్డీఏ డెక్ బిల్డింగ్, ఆ హైదరాబాద్ హైటెక్ సిటీ అలాంటి బిల్డింగ్, విశాఖపట్నం విఎంఆర్డీఏ డెక్ అలాంటిది చూడగానే అంత చక్కగా కనబడుతుంది. దాన్ని కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు, కానీ వీళ్ళ ఖాతాలో వేసుకుంటారు. విశాఖపట్నం కైలాసగిరిలో ఇండియాస్ లార్జెస్ట్ స్కై బ్రిడ్జ్, దాన్ని తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ ఖాతాల్లో వేసుకునేటటువంటి దుర్మార్గ ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా చూస్తే సార్, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల్ని వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు తప్ప వీళ్ళకి పని చేయడం అనేటువంటి చేత కాదు. వీళ్ళకి తెలిసిన పనల్లా ప్రచారం మాత్రమే సార్. రైట్. ఒకసారి కరణ్ అదానీ గారు ఏమన్నారో చూడండి. జగన్ గారి టైంలో వచ్చిన పెట్టుబడుల గురించి కానీ, ఆ తర్వాత డేటా సెంటర్ గురించి కానీ ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra and renewable energy. And we are not stopping there.
Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement, and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google, and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. రైట్. అదానీ గారికి సంబంధించిన కంపెనీలు జగన్ గారి టైంలో వస్తుంటే ఇంకేముంది, అదానీకి అన్నీ రాసిచ్చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు అదే అదానీ గారు మళ్ళీ వాళ్ళ సదస్సుకు వచ్చి గత టైంలో అంటే జగన్ గారి టైం కానీ అంతకుముందు ఏమి పెద్దగా వచ్చినట్లేదు. జగన్ గారి టైంలోనే ఎక్కువగా ఆయన పెట్టుబడులు పెట్టారు, రెన్యూవల్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా. రైట్. ఏమంటే అదానీ గారికి సమాధానం ఇస్తారా? డేటా సెంటర్ నీది కాదయా మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఒక పర్టికులర్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏది చెబితే అది ఈ జర్నలిజం ముసుగులో ఒక పార్టీలకు సంబంధించిన కరపత్రాల్లా కొన్ని మారిపోయి వాళ్ళు ప్రచారం చేసేది ఎలా ఉంది అంటే, ఇంత క్లియర్గా ఆయన 40,000 కోట్లు ఆల్రెడీ పెట్టామని చెబుతుంటే ఈ రోజు కూడా పేపర్లో ఎలా అంటే పెడతాం అని రాస్తున్నారు అనమాట. రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంగ్లీష్ మీడియం వద్దనేది దీనికోసమేనని నాకు డౌట్ అనమాట. అంటే ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు అంటారు. ఎందుకు ఇంగ్లీష్ మీడియం వద్దు అంటే, ఇప్పుడు కరుణ్ అదానీ గారు చెప్పింది ఎవరికి అర్థం కాకూడదని మీనింగ్ కూడా ఉండొచ్చు అందులో. బేసికల్లీ మీరు కొన్ని చూసుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మనకి సమ్మిట్ పెట్టినప్పుడు ఏదైతే క్లియర్గా చెప్పారో 13 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు చేసుకున్నారు. దట్టు అందులో కూడా 8 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం రెన్యూబుల్ ఎనర్జీ కోసమే చేసుకున్నారు. ఆ రెన్యూబుల్ ఎనర్జీ కోసం కూడా ఎలా చేసుకోగలిగారు అంటే, ఒక పక్క నేషనల్ గవర్నమెంట్ యొక్క సపోర్టు, కోస్టల్ కారిడార్ చెన్నై నుంచి కలకత్తా వరకు కోస్టల్ కారిడార్ రెడీ అవటము, అదే సమయంలో మన బైఫర్గేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్కున్న రిసోర్సెస్ ఏంటి, మేజర్ రిసోర్సెస్. సో మనకి కోస్టల్ అనేది హైయెస్ట్ ఫెచింగ్, అందువల్ల ఏమైంది మనకి పోర్ట్లు అవ్వచ్చు, ఆ కోస్టల్ కారిడార్ అవ్వచ్చు, దానికి తోడు మనకి ఉన్న వనరుల రీత్యా ఏంటి ఈ రెన్యూబుల్ ఎనర్జీని మేజర్గా ఫోకస్ చేశారు. సో 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాల్లో కూడా 8 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం రెన్యూబుల్ ఎనర్జీ అని చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఏదో ఐటీని మేము లక్షల కోట్ల ఐటీ తీసుకొచ్చేస్తున్నాము అని ప్రజలను మభ్యపెట్టాలని ఏ రోజును కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ దురుద్దేశంతో ఎక్కడ మాట్లాడాలి. అలాగే మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూలు చేసుకున్న ఏదైనా ఒక కంపెనీ ఈ రోజున లేదు అని చెప్పమనండి వాళ్ళని. నేనేం చెబుతున్నా అంటే, అలాగే 2091% అదే నేను అంటుంది స్ట్రైక్ రేటు. అలాగే 2014 నుంచి 2019 మధ్య ఇలాంటి సమ్మిట్స్ 3 సార్లు జరిగినప్పుడు వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నవి ఏముండయో చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చినవి ఏమి అంటే ఒప్పందాలు చేసుకున్నవి ఏవి బ్యాకప్ అయిపోయినాయి, వెనక్కి వెళ్ళిపోయినాయి. అలాగే 2014 నుంచి 19 మధ్య వీళ్ళు ఏం తీసుకురాగలిగారు అంటే, వీళ్ళదంతా ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్తే వీళ్ళ వాదన అంతా ఎలా ఉండిద్దంటే, అంతర్జాతీయ సమ్మిట్కి వెళ్ళి దేశంలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని తీసుకురావడానికి అంతర్జాతీయ స్టేట్మెంట్కి వెళ్ళాలా. అవును, గ్రీన్ కో 30,000 కోట్ల ప్రాజెక్ట్ మళ్ళీ వీళ్ళే వెళ్ళి పొగుడుతూ ఉంటారు. అయితే అదే వీళ్ళు దావోస్ వెళ్ళారనుకోండి, వీళ్ళు ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే, మనకి ఆ రోజు కిటికీ అద్దాలు పగిలిపోయినాయి, చలిగాలి ఎక్కువగా వేసింది, రాత్రి నిద్ర లేదు, రోడ్డు మీద నడిచాం. ఎవరికి కావాలి సార్ ఇవన్నీ? రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ ఎందుకు? మీరు నిద్రపోయారా లేదా? ఎవరు పడుకోవద్దన్నారు? అద్దాలు పగిలిపోయినాయి, చలిగాలి. అంటే దావోస్కి వెళ్ళి ఒక్కటి కూడా తేకుండా మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి వెళ్ళినప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, మన రాష్ట్రంలో ఉన్న వనరులు ఏంటి, మేము ప్రెజెంటేషన్ ఇచ్చాము, టేక్స్ టైం అంటారు. తీసుకొచ్చిన వ్యక్తి ఏమో అంత బోగస్ అంటారు. వైజాగ్ సమ్మిట్ నడిచినప్పుడు కూడా వాళ్ళు రాసిన అబద్ధాలు కానివ్వండి, వాళ్ళు ప్రచారం చేసింది ఏ విధంగా చేశారు. ఇప్పుడు డేటా సెంటర్ గురించే తీసుకుందాం, ఇది రీసెంట్గా జరిగిన దాంట్లో అసలు అది అదానీది కాదు అన్నట్టు ప్రలోభ పెడతానికి ఎంత ప్రయత్నించారు. ఏమైంది? ఇప్పుడు ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాలి సార్ చంద్రబాబు గారిని. ఎట్ లాస్ట్ నేను అర్థం చేసుకునేది ఏంటంటే, హీ రియలైజ్డ్ ఆయన ఏమీ తేలేరు, అట్లీస్ట్ తెచ్చిన దాన్ని కంటిన్యూ చేద్దామనే ఆలోచనకు వచ్చారు. దాన్ని మనం ఇక రాజకీయంగా ఏంటంటే, పేర్లు మేమే తెచ్చామని చెప్పుకోవడం పక్కన పెడితే, రీసెంట్గా మీరు దుబాయ్, యూఏఈ కూడా వీళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళు అడిగింది కూడా ఏంటి, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అంటే ఆ పర్టికులర్ పేపర్లో రాసినవే చెప్తున్నాను నేనేమి. ఏమని రాశారు?
మాకు ఇట్లా పోర్ట్స్ అవైలబుల్ ఉండి లాజిస్టిక్ హబ్స్ పనికొస్తాయి, మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది, రెన్యూబుల్ ఎనర్జీకి రండి, ఇవే అడిగారు. ఇవన్నీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ దృష్టితో నాంది అంటే ఇనిషియేట్ చేసి ఆల్రెడీ రెన్యూబుల్ ఎనర్జీకి 8 లక్షల కోట్ల ఎంఓయూలు చేసి అవి కూడా ల్యాండింగ్ అయ్యి, ఆ ల్యాండింగ్ అయిన వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కాదు కదా, గ్రీన్కో, అంబానీ, అదానీ ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ల్యాండ్ అయిపోయి వర్క్ చేస్తున్న దాన్ని మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని తీసుకెళ్ళి, అభివృద్ధినో విజనరీనో తీసుకెళ్ళి, ఇదిగో మా రాష్ట్రంలో ఆల్రెడీ ఎన్ని అయినాయి, వీటిని చూసి మీరు రండి అని అడుగుతున్నారు. అంటే ఎట్ లాస్ట్ నేనేమంటానంటే అట్లీస్ట్ ఈ ప్రజలని జనాల్ని మభ్యపెట్టే బదులు జగన్ గారు విజనరీ అని ఒప్పుకొని జగన్ గారు చేసిన దాన్ని కంటిన్యూ చేయడానికి ఇక ఇంతకు మంచి మనకి సొల్యూషన్ లేదని అర్థం చేసుకున్నందుకు సంతోషించాలి సార్ ప్రజలు. రైట్. శ్రీనివాసరెడ్డి గారు కడప నుంచి. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే కుమ్మేని గారు. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి జగనన్న కాలనీని హైజాక్ చేశారండి. వాళ్ళు పరిశ్రమలు వీటన్నీ హైజాక్ చేయడం పెద్ద విషయం కాదండి. అది ఆయన ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలను మంచిగా ఇనిషియేట్ చేశాడు ఆయన పరిశ్రమల విషయంలో. అటువంటి దాన్ని ఆయన ఏమి చేయకుండానే దాన్ని పబ్లిసిటీ చేసి చేస్తాంటారండి. అది పెద్ద విషయం కదా, ఆయనకు పెద్ద సంగతి కాదండి. దానికి నాకు తెలిసి అటువంటివి ఆయనకు అలవాటు. రైట్. ఓకే అండి, ధన్యవాదాలు.